8 లక్షలు ఉన్నాయో, ఎకరాలు ఉన్నాయో, అవి మొత్తం తీసుకొచ్చి హిందువులకి, క్రిస్టియన్‌కి అయితే పంచడానికి లేదు. అయి ఓన్లీ ముస్లింలకే ఖర్చు పెడతారు. ఆ వచ్చే ఆదాయం కావచ్చు, ఆ భూములు కావచ్చు, అన్నీ కూడా ముస్లిమ్స్‌కే ఖర్చు పెడతారు తప్ప, దీనిలో ఇంకా తప్పేం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. అందుకని చాలామంది కూడా దీన్ని ఎక్కువ స్పందించలేదు. మంచి బిల్లని సమర్థించారు. చాలా తక్కువ మంది. ఇప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు తెలిసిందే కదా! ఏది చేసినా అలానే ఉంటుంది. ఎందుకంటే తెలిసిందే కదా! ముస్లింలు ఇప్పటిదాకా సంపాదించుకున్న వాళ్ళందరి దగ్గర వాళ్ళ నోటి దగ్గర నుంచి ముద్ద లాగేసుకుంటున్నాడు కాబట్టి మోడీ, దాని గురించి వాళ్ళ కోసం పోరాడడానికైతే, ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారు కదా! కాంగ్రెస్‌కి ఫండింగ్ యాడ నుంచి వస్తది? అలాంటోళ్ళు ఇవ్వబట్టే కదా! అలాంటి బ్లాక్ మనీ సంపాదించి వాళ్ళందరికీ ఇవ్వబట్టే ఫండింగ్ వస్తుంది కాబట్టి అలాంటివన్నీ ఆగిపోతాయి. అందుకనైతే ఐఎన్‌డీ కూటమి పోరాడింది. కానీ సక్సెస్ అయింది మోడీ టీమే. ఇదండి. ఇన్ని ఉపయోగాలైతే ఉంటాయి. ముస్లింలకి ఆ డబ్బులొచ్చే ఆదాయంలో పూర్ పీపుల్‌కి అయితే సమానంగా డబ్బులు పంచుతారు. ఇప్పటిదాకైతే పారదర్శకంగా లేదు. ఎందుకు చెప్పాను కదా! వచ్చిన ఆదాయంలో జస్ట్ 10%, 20%, 30% చూపిస్తున్నారు తప్ప మిగతా 70, 80% వాళ్ళైతే దోచుకుంటున్నారు. అదంతా కూడా ఆ డబ్బులన్నీ కూడా వస్తే ముస్లింలలో చాలామంది మహిళలు కావచ్చు, లేకుంటే వాళ్ళకి హాస్పిటల్ కట్టించడం కావచ్చు, లేకుంటే వాళ్ళ స్కూల్ డెవలప్‌మెంట్ కావచ్చు, లేకుంటే వాళ్ళ వెల్ఫేర్ కావచ్చు, వాళ్ళ పేదవాళ్ళకి సపరేట్‌గా ఏదైనా పింఛన్ లాంటివి ఇవ్వడం కావచ్చు, లేకుంటే పేదవాళ్ళకి భూములు కేటాయించడం కావచ్చు. ఇప్పుడు కొన్ని ఎకరాలు వరకు వేరే ఖాళీగా పడి ఉన్నాయి. అలాంటి భూములు కొంతమంది పేదవాళ్ళకి వాళ్ళకి కేటాయిస్తే వాళ్ళకి సొంతగా భూమి ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఇలా రకరకాలుగా అయితే ముస్లిం సోదరులకైతే చాలా ఉపయోగపడుతుంది ఈ వక్ఫ్ బిల్ అయితే. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఆమోదం పొందింది కాబట్టి ఇంకా ఫ్యూచర్‌లో ఎలా జరుగుతుందో. ఏంలా డబ్బులు ఏదైతే